హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనమైతే 3-4 మంత్స్ వరకు స్టోర్ చేసుకునే టమాటా నిలువ పచ్చడి తయారీ ప్రాసెస్ చూపిస్తున్నాను. నేను చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి తీసుకుంటే చాలా ఎండతో పని లేదండి. ముందుగా మన ఆనియన్ అయితే 1 కిలో వరకు చూపిస్తున్నాను. 1 కిలో టమాటాస్ బాగా కడిగి బాగా తుడుచుకొని బాగా కొంచెం డ్రై చేసుకోవాలి. ఇప్పుడు అవి చిన్న చిన్న పీసెస్ లాగా ఇట్లా కట్ చేసుకోవాలండి. మొత్తం టమాటాలన్నీ ఇలా కట్ చేసుకుంటే సరిపోద్ది. ఇంకేం చిన్న చిన్న కట్ చేయవసరం లేదు. ఒక సైడ్న పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనే 1 స్పూన్స్ వరకు మెంతులు వేసుకుంటున్నాను. నెక్స్ట్ అవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. బాగా ఫ్రై అయితేనే అప్పుడు అది పొడి చేసేటప్పుడు ఫ్లేవర్ అనేది చేదుగా అనిపించదు, బాగుంటుంది. నెక్స్ట్ మనము పచ్చళ్ళలో కలిపేటప్పుడు ఇవి మాత్రం బాగా పూర్తిగా కలర్ చేంజ్ అవ్వాలి. చూడండి, అట్లా సిమ్లో పెట్టుకుంటూ చేసుకోవాలి, లేకపోతే హైలో పెడితే మాడిపోద్ది. స్లోగా చేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ వేగితాయి బాగా మంచిగా. చూడండి, దగ్గరలో కలర్ చేంజ్ అయిపోయాయి కదా. ఇప్పుడైతే వేగిపోయేవి పర్ఫెక్ట్గా. ఇందులోనే మనం 2 స్పూన్స్ వరకు ఆవాలు వేసుకుందాం. చూడండి, నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నాను. అందులోనే 1 స్పూన్స్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి. ఈ మొత్తం కలిపి బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, వీడియోలో చూపించినట్టుగా మనం ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకున్నట్లయితే పొడుము చేసుకునేటప్పుడు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. బాగా ఫ్రై అయిపోయినట్టున్నాయి. చూడండి, అట్లా సిమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే మాడిపోతే ఊరికనే. ఫ్రై అయిపోయి కదా, ఇవన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుందాం. నెక్స్ట్ అదే ప్యాన్లో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాము. చూడండి, మీరు ఏ ఆయిల్ అయితే ఆ ఆయిల్ యూజ్ చేయండి, దీనికైతే ఏం పర్వాలేదు. చూడండి, ఆయిల్ వేసుకున్నాం కదా. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుందాం. ఇవి ఆయిల్లో పెట్టేస్తే తొందరగా మాడిపోతాయి కదా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఉడికించుకోవాలి మొత్తం అన్నీ. ఇందులో వాటర్ ఏమో ఉండకంటే చూసుకోవాలి. వాటర్ ఉన్నట్లయితే తొందరగా పాడైపోతాయి. బాగా మొత్తగా ఫ్రై అయిపోవాలండి. ఒక 10 మినిట్స్ మూత పెడదాం సిమ్లో పెట్టుకుంటూ. అలా ఫ్రై అవుతాయి. చూడండి, వాటర్ ఏం లేకుండా అవ్వాలి. వాళ్ళు కొంచెం వాటర్ కనిపిస్తుంది కదా, ఇంకొక 5 మినిట్స్ వరకు మనం మగ్గబెట్టుకోవాలి. చూడండి, ముక్కలా అనిపిస్తే స్పూన్తో అలా మెదుపుతుంటే మెత్తగా అయిపోతాయి కదా. ఇంకైతే ఒక 10 మినిట్స్ అలా సిమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, అలా ఫ్రై అవుతున్నాయి కదా. వాటర్ అసలు ఏం ఉండకూడదు, కొంచెం వాటర్లా అనిపిస్తున్నాయి కదా. చూడండి, వాటర్లాగా ఉన్నాయి కదా. ఇంకొంచెం ఒక 5 మినిట్స్ వరకు వెయిట్ చేయాలి. అలా మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకుంటూ చేసుకున్నట్లయితే తొందరగా అయిపోతాయి. ఇంకొక 2 మినిట్స్ వరకు వెయిట్ చేద్దాం. 2 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి, ఆల్మోస్ట్ బాగా మెత్తగా అయిపోయాయి కదా. చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. పూర్తిగా చల్లారాలండి. ఇది పూర్తిగా చల్లారాక లైట్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోద్ది. ముందుగా మనం ఆవాలు మెంతులు అవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, ఇవి తీసుకుందాం మిక్సీ జార్లోని. నెక్స్ట్ అందులోనే 100 గ్రామ్స్ వరకు చింతపండు కూడా తీసుకుందాం. చూడండి, తులుములు ఏం లేకుండా మంచిగా తీసుకుందాం చింతపండు. నెక్స్ట్ అందులోనే పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు కొంచెం ఉన్నాయి. నెక్స్ట్ అందులోనే ఒక 100 గ్రామ్స్ వరకు చిల్లీ పౌడర్ తీసుకోవాలండి. నెక్స్ట్ చూడండి, 100 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. నెక్స్ట్ అందులోనే ఒక 25 గ్రామ్స్ వరకు సాల్ట్ అయితే తీసుకుంటున్నాను. చూడండి, అవన్నీ మెత్తగా పొడుము చేసుకోవాలి. అట్లాగా ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటే మనం చేసే చింతపండు వేపే అన్నీ కూడా బాగా మొత్తగా ఫ్రై అయిపోయాయి కదా. ఇవి సైడ్న పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం టమాటాస్ కూడా ఫ్రై చేసుకున్నాం కదా, అవి చల్లారిపోయాయి కదా. ఇవి ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని ఫోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోద్ది. ఒకేసారి గ్రైండ్ చేసుకోండి, మరీ మెత్తగా చేసుకోకూడదు. కొంచెం కొంచెం ఉన్నట్టుగా చేసుకున్నారంటే పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ఫోర్స్గా గ్రైండ్ చేసి ఆపేస్తే సరిపోద్ది. చూడండి, అలా ఉండేటప్పుడు మిక్సీ ఆపేయాలి. ఇప్పుడు మనం అంతా పోపు పెట్టుకోవాలి కదా. ఒక ప్యాన్లో ఒక 1/2 కిలోకి అయితే 1 కప్పు వరకు సరిపోద్ది. 1 కిలో కావున 2 కప్పు వరకు మనకు ఆయిల్ అనేది పడుతుంది. నువ్వుల నూనెనా లేకపోతే పల్లి నూనె యూజ్ చేయాలండి. ఇంకే నూనె వాడినా పచ్చడి అనేది స్టోరేజ్ అయితే ఉండదు. నేనైతే పల్లి నూనె తీసుకుంటున్నాను 2 కప్పుల వరకు. నేనైతే టమాటాస్ కేజీ తీసుకున్నాను కావున 2 కప్పుల వరకు అయితే నాకు పడింది. ఇవి కొంచెం ఆయిల్ అనేది వీటెక్కింది కదా. ఇందులోనే 1 స్పూన్స్ వరకు మినప్పప్పు, 1 స్పూన్స్ వరకు శనగపప్పు, 2 స్పూన్స్ వరకు ఆవాలు,
నెక్స్ట్ అందులోనే హాఫ్ స్పూన్స్ వరకు జీలకర్ర వేసి అవి కొంచెం లైట్ ఫ్రై అవ్వాలి. సిమ్లో పెట్టుకుంటూ చేయాలండి, లేకపోతే మాడిపోతాయి కదా. చూడండి అవి వేగాయి కదా. ఇందులోనే ఒక గుప్పుడంత కరివేపాకు కూడా వేసిద్దాము. అవి కరివేపాకు అయితే మాత్రం బాగా క్రిస్పీగా వేగాలి, లేకపోతే పచ్చిగా ఉన్నట్లయితే తొందరగా పాడైపోద్దంట వచ్చేది పచ్చడి. ఆ మాత్రం క్రిస్పీగా అనేనట్టు వేపుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయిపోయాయి కదా. నెక్స్ట్ అందులోనే ఎండుమిర్చి కానీ వెల్లుల్లి కూడా వేసుకుందాం. ఎండుమిర్చి వేసేసాను, అవి కొంచెం లైట్ ఫ్రై అయ్యాక పొట్టు తీసిన వెల్లుల్లి పొడి కూడా వేసిద్దాం. నెక్స్ట్ అందులోనే ఒక హాఫ్ స్పూన్స్ వరకు ఇంగువ వేసుకోవాలండి, ఫ్లేవర్ బాగుంటుంది. నేను ఒక హాఫ్ స్పూన్స్ వరకు ఇంగువ వేసుకుంటున్నాను. అది మొత్తం కలిసి కలుపుకోవాలండి. ముందుగా మనం టమాటా పేస్ట్ని లైట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. పోపులో టమాటా పచ్చడి అదే గ్రైండ్ వేసుకున్నట్లయితే కొంచెం బాగుంటుంది, ఎక్కువ రోజులు ఉంటుంది. కొంచెం లైట్ ఫ్రై చేసుకున్నామంటే అది అలా ఫ్రై అవుతుంది కదా. కొంచెం ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాతే మనం ముందుగా కారం, మనం వేపుకునే ఆవాలు, మెంతులు అవన్నీ ఉన్నాయి కదా, ఆ పొడి అనేది వేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారాలి. చల్లారిన తర్వాతే మనం కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ వరకు అది పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే మనం ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అనుకో, అది ఒక సైడ్ పెట్టేసుకోవాలి. ఓ 5 మినిట్స్ తర్వాత చూడండి చక్కగా చల్లారిపోయింది కదా. మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పౌడర్ కూడా వేసుకుందాం. చూడండి చూసుకుంటూ కలుపుకోండి. అది వేసి మొత్తం అంతా కలుపుకోవాలి. చూడండి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే విధంగా కలుపుకున్న మనకు సరిపోయింది. స్లో కలుపుకోండి. నెక్స్ట్ మనం ఏ పాత్రలో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో అది ఈ రోజు కంటే ముందు రోజు కంటే నెక్స్ట్ రోజు అది టేస్ట్ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. అప్పటికి పర్ఫెక్ట్గా ఉంటాయి. మొత్తం అన్నీ కలుపుకోవాలి. నేనైతే ఒక బౌల్లో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను కదా. మనం స్టోర్ చేసుకోవడానికి అన్నీ అందులోకి షిఫ్ట్ చేసిద్దాం. ముందు రోజు నెక్స్ట్ రోజుకి కొంచెం చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి నేను మొత్తం అంతా అందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇది బాగా చల్లారిన తర్వాత 1 డే అంతా అలా వదిలేస్తే ఫుల్ కలర్ అవుతుంది కదా. నెక్స్ట్ ఇది ఒక కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే కలర్ కూడా చేంజ్ అవ్వదు. బయట పెట్టుకున్న ఒక 1 మంత్ 2 మంత్స్ వరకు కలర్ అట్లానే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ కూడా చేంజ్ అవ్వదు, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. దోశ, ఇడ్లీ ఏది బ్యాటరీలోకైనా బాగానే ఉంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. మన వీడియోస్ ఫస్ట్ టైం చూసేవారు లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.